ప్రభునందు ప్రియమైన జీవజలముల రేడియో శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున శుభములు తెలియచేయుచున్నాను. మీ సమస్యల కోసం, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్యం, శారీరక అవసరాల కోసం మేము ప్రతి నిత్యం ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు కూడా ఈ కార్యక్రమాల కొరకు దయతో ప్రార్థించగలరు. మంచిది. మనం కొద్ది వారముల నుండి యేసు శిలువపై పలికిన 7 మాటలను గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. వాటి ద్వారా అనేకులు వాక్యం ద్వారా పురిగొల్పబడి మాకు ఫోన్లు చేస్తా ఉన్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఈ వారం ఆయన శిలువలో పలికిన మరి 3 మాటలను గూర్చి నేర్చుకుందాం. రండి, బైబిల్ తెరవండి, వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. లేఖనము నెరవేరినట్లు అనగా ఆయన లేఖనముల విషయమై అంతగా ప్రాముఖ్యత కలిగి ఉన్నాడు. మనం కూడా లేఖనములను నెరవేర్చేవారముగా, అంటే వాక్యాన్ని వినడం మాత్రమే కాక దానిని గైకొని అనుసరించు వారిగా మనం ఉండాలి. ఏదెను తోటను తడుపుటకు దేవుడు 4 నదులను పుట్టించాడు. ఐగుప్తు నుండి ప్రయాణమై వస్తున్న ఇశ్రాయేలు యొక్క దాహాన్ని తీర్చుటకు ఒక బండను చీల్చాడు. సమరయ స్త్రీ దాహాన్ని తీర్చాడు. అటువంటి యేసు ఇప్పుడు దాహం కొనడం ఏమిటి? ఈ దాహం శారీరక దాహం కాదు, ఇది ఆధ్యాత్మికమైన దాహం. అనేకులను రక్షించాలనే దాహం. శిలువ మీద ఉన్నప్పటికీ ఆత్మలను రక్షించాలనే దాహం ఆయనలో చనిపోలేదు. వాక్యం వింటున్న మన పరిస్థితి ఎలా ఉంది ఆలోచిద్దాం. ప్రతివారు పరలోకం చేరాలనే దప్పికను మనం కలిగి ఉండాలి. ఈ భూమి మీద తండ్రి మనకిచ్చిన పనులను చేసి ముగించాలనే దాహాన్ని కూడా మనం కలిగి ఉండాలి. దీని కొరకు శరీర సంబంధమైన కోరికలను తగ్గించుకొని ఆత్మ సంబంధమైన కోరికలకు మనం అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. 6వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఓ జీవితం యొక్క ముగింపు ఈ మాట తెలియచేస్తా ఉంది. ఒక వ్యక్తి యొక్క పుట్టుక కొన్ని పనులను ప్రారంభిస్తే అతని మరణం కొన్ని పనులు ముగించడానికి ఉపయోగపడుతుంది అని అర్థం. తండ్రి అయిన దేవుడు ఆయనకిచ్చిన పనులను ఆయన చేసి ముగించాడు. ఏ నిమిత్తమై ఆయన పంపబడ్డాడో ఆ పనులను ఆయన చేసి ముగించాడు. పాపులైన మానవులను రక్షించుటకు యేసుక్రీస్తు శిలువలో బలి అగుట ఆయన పని. దానిని యేసుక్రీస్తు సమాప్తం చేశాడు. ఏ పాపము అంటకుండా ఈ లోకములో పరిశుద్ధంగా ఉండుట అనే తండ్రి పనిని ఆయన చేసి ముగించాడు. తండ్రి చెప్పిన ప్రతి పనిని దిగ్విజయంగా ముగించి ఆయనను మహిమపరిచాడు. మనం కూడా చనిపోయే ముందు మనం చేయవలసిన పనులు చేసి ముగించాలి. పనులను ప్రారంభించడం తేలికే గాని ముగించుట చాలా కష్టం. అందుకనే ప్రసంగి గ్రంథంలో కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని భక్తుడు సెలవిచ్చాడు. సత్క్రియలు చేయుట, పరిశుద్ధుడైన క్రీస్తును ప్రకటించుట, ఈ లోకంలో అంతం వరకు మనం పరిశుద్ధతను కాపాడుకొనుట, ఆయన రాకడ కొరకు సహనంతో ఎదురుచూచుట, ఇవే మనం చేయవలసిన ప్రాముఖ్యమైన పనులు. పౌలు చెప్పినట్లుగా నా పరుగును తుదముట్టించి ఉన్నాను అనే మాటను మనం కూడా చెప్పవలసిన వారమై ఉన్నాం. ప్రియ శ్రోతలారా, నేడే యేసుక్రీస్తు వలె సమయాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని కొరకు శ్రమపడి ఆయన మనకు అప్పగించిన పనులను నెరవేర్చి ఆయనను మహిమపరచుటకు నేడే ఒక తీర్మానం తీసుకుందాం. 7వ మాట. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఈ కేక ఆయన హృదయానందముతో వేసిన కేక. ఇలా ఆనందముతో కేకలు వేయడానికి కారణం ఉంది. 4వ మాటలో నా దేవా నా దేవా అన్నాడు. ఇప్పుడు తండ్రి అని అంటున్నాడు. అనగా తిరిగి వారిద్దరి మధ్య సంబంధం ఏర్పడింది. యేసును తండ్రి హత్తుకున్నాడు. ఇది విడదీరాని బంధం. ఇది ఒక విజయపు కేక. మరణాన్ని జయించి తండ్రిని హత్తుకున్న ఆనందపు కేక. ఆయన పాపాన్ని, మరణాన్ని, శిలువను, లోకాన్ని జయించాడు. ఇది మనకొక మాదిరి. రక్షింపబడిన నీవు కూడా లోకాశలను, సాతానును, పాపాన్ని జయించాలనేదే దేవుని యొక్క ఉద్దేశ్యం. కొన్నిసార్లు వాక్యంలో బలహీనమై సరిగా ప్రార్థించకపోవడం వలన ఓడిపోచున్నామేమో, కానీ మన దేవుడు సమస్తమును జయించాడు. ఆయన బిడలముగా జయించే కృపను, అధికారాన్ని ఆయన మనకు ఇచ్చాడు. కాబట్టి ఆయన చేసిన శిలువ కార్యాన్ని గుర్తించి రక్షింపబడిన నీవు కూడా యేసు వలె జయించే విశ్వాసిగా ఉండాలని ఈ మాట ద్వారా మనం హెచ్చరింపబడుచున్నాం. కాబట్టి నేడే ఆయన వాక్యానికి లోబడి సహవాసంలో ఎదుగుచు ఈ లోకాశల నుండి విడిపించబడి జయ జీవితాన్ని జీవిస్తూ
ఆయన రాకడ కొరకు సిద్ధపడుటకు ఒక తీర్మానం తీసుకుందాం. అట్టి కృపను దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియ స్నేహితులారా, జీవజలముల శ్రోతలారా, ఇంతవరకు విన్న ఈ సందేశంలో మీకు ఎటువంటి సందేహాలు కాని అనుమానాలు కాని ఉన్నట్లయితే దయచేసి నేను చెప్పబోవు ఈ నంబరుకు డయల్ చేయగలరు. నా ఫోన్ నంబర్ 9491386238. నా ఫోన్ నంబర్ మరొకసారి 9491386238. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఇట్లు ప్రభునందు మీ సహోదరుడు జోసెఫ్ పాల్.